హలో ఎవ్రీవన్, ఈ పర్టికులర్ వీడియోలో ట్రిపుల్ 302 ఎలక్ట్రికల్ మెషిన్స్ 1 సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మనం మాట్లాడదాం ఇప్పుడు. ఓకే, దాంతోపాటుగా ఏసీ సర్క్యూట్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్, ప్రోగ్రామింగ్ ఇన్ సి అండ్ దెన్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, ఈ 3 సబ్జెక్టులు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకసారి ఫాలో అవ్వండి. రెగ్యులర్ కానీ సప్లీ కానీ ఏది ఉన్నా కూడా ఇప్పుడు నేను చెప్పేవి చాలా ఉపయోగపడతాయి. మీ దగ్గర కనుక ఒకవేళ మెటీరియల్స్ లేకపోతే ఎలక్ట్రికల్ మెషిన్ 1 కానీ, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ, ఏసీ సర్క్యూట్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్ కానీ, ప్రోగ్రామింగ్ సి కానీ, థర్డ్ సెమిస్టర్లోని 4 సబ్జెక్ట్స్ M2 తప్పించి ఈ మెటీరియల్స్ లేకపోతే బిఎస్డివిపి అకాడమీ వెబ్సైట్లోని మీరు ఈ మెటీరియల్స్, స్టడీ మెటీరియల్స్ని అవైల్ చేసుకోవచ్చు. మీ దగ్గర నిజంగా రిసోర్సెస్ లేవు, మా దగ్గర నోట్స్ కూడా లేవు, ఏమీ లేవు అనుకున్న వాళ్ళు ఎక్కడి నుంచి చదువుతారు? సో మీ దగ్గర కంటూ ఒకటి ఉండాలి కాబట్టి ఉంటే దాని నుంచి చూసుకొని చదువుకుంటారు కాబట్టి ఇది మీకు యూజ్ అవ్వచ్చు. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఎలక్ట్రికల్ మెషిన్స్ 1 చూస్తున్నాం కదా. సో ఎలా ఉంటుంది అంటే మీ కరికులంలో ఇచ్చినట్టుగా ఈ సిలబస్ అయితే ఇస్తారు. దాంతోపాటుగా యూనిట్ 1 చూసారు కదా, నీట్గా కరికులంలో ఎలా అయితే ఉందో మీకు 1.1, 1.2 ఏవైతే పార్ట్స్ లెక్క ఉందో మీకు సేమ్ అలాగే ఇక్కడ కూడా మీకు అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఓకే, ఏదైతే మీకు ఇక్కడ కనిపిస్తుందో ఇవన్నీ కాకుండా 3 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, వాటికి డీటెయిల్డ్ ఆన్సర్స్ కూడా ఉంటాయి. ఓకే, 3 మార్క్ క్వశ్చన్స్కి డీటెయిల్డ్ ఆన్సర్స్ కూడా మీకైతే లభిస్తాయి. చూసారా, 3 మార్క్స్ ఆన్సర్స్ కూడా ఉంటాయి. అలా కాకుండా 10 మార్క్ క్వశ్చన్స్ జస్ట్ క్వశ్చన్స్ కనిపిస్తాయి. ఓకే, ఈ ఆన్సర్స్ అయితే ఉండవు. ఇదైతే మీకు క్లియర్ కట్గా చెప్తున్నాను. విత్ ఇప్పుడు ప్రజెంట్ అయితే 299 రూపీస్ ఉండే ఈ మొత్తం స్టడీ మెటీరియల్స్ ఫీజ్ కాస్త ఎగ్జామ్స్ అప్పుడు చాలామందికి యూస్ఫుల్ అవుతుంది కాబట్టి ఇంకా తక్కువ ఫీలోని 209 రూపీస్ మాత్రమే పెట్టి అందుబాటులోకి అయితే తీసుకొచ్చాము. నేను డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఇస్తాను. యూజ్ అనిపిస్తే ఖచ్చితంగా తీసుకోండి వెళ్ళి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు యూనిట్ వైజ్ సిలబస్ చూసుకుంటే ఫస్ట్ యూనిట్లో 26 మార్క్స్, సెకండ్ యూనిట్ 19, థర్డ్ యూనిట్ 13, ఫోర్త్ యూనిట్ 26, ఫిఫ్త్ యూనిట్ 26. సో ఫస్ట్, ఫోర్త్, ఫిఫ్త్ యూనిట్స్ 2 essays 2 షార్ట్స్ వస్తాయి. సెకండ్ యూనిట్ 1 essay, థర్డ్ యూనిట్ కూడా 1 essay వస్తుంది. సెకండ్ యూనిట్లో 3 షార్ట్స్, థర్డ్ యూనిట్లో 1 షార్టే వస్తుంది. సో కాబట్టి నేను రివర్స్లో చెప్తాను. హయ్యెస్ట్ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ ఏవి 1, 4, 5 కదా, అవి చూద్దాం. ఫస్ట్ ఫిఫ్త్ యూనిట్ చూడండి. మీకు ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉండవు ఇందులోని. ట్రాన్స్డ్యూసర్స్, సెన్సార్స్, ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పి ఒక చాప్టర్. మీరు నీట్గా డయాగ్రామ్స్ బాగా ప్రిపేర్ అయితే ఈ పర్టికులర్ సబ్జెక్ట్లోని ఈ పర్టికులర్ యూనిట్లో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈవెన్ ఫోర్త్ యూనిట్లో కూడా డయాగ్రామ్స్ ఉంటాయి. చాలా ఈజీగా మీరు అటెంప్ట్ చేయొచ్చు. సో మెయిన్ ఏంటి అంటే థియరీ డయాగ్రామ్ ఎక్కడైనా డెరివేషన్ కనిపిస్తే చిన్న ఈక్వేషనో, ఫార్ములానో, డెరివేషనో ఏదో ఒకటి రాస్తారు. సో మళ్ళీ చెప్తున్నాను, డయాగ్రామ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కరెక్షన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు ఫస్ట్ ఎంత నీట్గా ప్రజెంట్ చేశారు పేపర్ చూస్తారు. ఆ తర్వాత ఒకవేళ ఆ క్వశ్చన్ డయాగ్రామేటిక్ది అయ్యి ఉంటే ఆ డయాగ్రామ్ని ఎంత పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేశారు, విత్ ప్రతి డయాగ్రామ్ యొక్క పార్ట్నో, బ్లాక్నో నీట్గా రాశారా లేదా, కరెక్ట్గా రాశారా లేదా అని డయాగ్రామ్ మీద ఎక్కువ 100% ఆఫ్ మార్క్స్ ఉంటే మీకు మంచి మార్క్స్ రావడానికి గల పర్సంటేజ్ ఎక్కువ డయాగ్రామ్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు. మీ డయాగ్రామ్ని చాలా కరెక్ట్గా వేస్తే కింద రాసిన మ్యాటర్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవచ్చు. సో మంచి మార్క్స్ రావచ్చు. కాబట్టి డయాగ్రామ్ని బాగా కాన్సన్ట్రేట్ చేసి మ్యాటర్ కూడా కరెక్ట్ పాయింట్స్ని రాయండి. సోదంతా రాసినా కూడా మనకు పడవ మార్కులు. కాబట్టి అవి రాసుకుంటే సరిపోతుందని నా ఉద్దేశం. సో ఇందులో ఇదే మొత్తం టిప్స్ పనికొస్తే ప్రతి యూనిట్కి ఇదే ఫాలో అవ్వండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసినప్పటికి ఇందులో చాలా చాలా రిపీటెడ్ క్వశ్చన్ ఉంది. అదేంటి అంటే 5.5 అండ్ 5.4 డిస్క్రైబ్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ లీనియర్ వేరియబుల్ డిఫరెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ దట్ ఈస్ ఎల్విడిటి. 5.4 చూసారు కదా, మీకు ఎలా అడగొచ్చు అంటే ఎక్స్ప్లెయిన్ ది కన్స్ట్రక్షనల్ డీటెయిల్స్ ఆఫ్ ఎల్విడిటి, లీనియర్ వేరియబుల్ డిఫరెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ అని అడగొచ్చు. అది ఎస్ఐ. లేదా ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ ఎల్విడిటి అని అడగొచ్చు. ఇవి 2 క్వశ్చన్లు, ఒక క్వశ్చన్ కాదు 2. కొన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ ది కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఎల్విడిటి అని అడగొచ్చు. ఓకే, ఇవి 2 ఎస్ఏల కింద అడగొచ్చు, లేదా సింగిల్గా కంబైన్ చేసి కూడా అడగొచ్చు. ఎలా అడిగినా మీరు రాయాలి కాబట్టి 5.4 అండ్ 5.5 నీట్గా డయాగ్రామ్ ఉంటుంది. ఎల్విడిటి 2 ఉంటాయి. మీరు దాన్ని బాగా ప్రిపేర్ అయ్యి మీరు వెళ్ళిపోండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ అది. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంకా ఏంటి అంటే ఇందులో ఓకే చూపిస్తా చూడండి. 5.12 ఓకే, ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ సింగిల్ ఫేజ్ డిజిటల్ ఎనర్జీ మీటర్ విత్ బ్లాక్ డయాగ్రామ్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత 5.11 ఓకే, 5.11 మీకు ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ డిజిటల్ మల్టీమీటర్ విత్ బ్లాక్ డయాగ్రామ్. మొత్తం 3 అమ్మా. ఎల్విడిటి, డిజిటల్ మల్టీమీటరు, సింగిల్ ఫేస్ ఎనర్జీ మీటర్, ఈ 3 క్వశ్చన్లు నీట్గా డయాగ్రామ్స్ డ్రా చేసి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తే మీకు 20 మార్క్స్ పడిపోతాయి డైరెక్ట్గా.
అంత బాగా రాస్తే, లేదా 18 లేదా 16 ఇక్కడే మీరు పాస్ అవ్వడానికి చాలా మంచి స్కోరింగ్ ఉన్న యూనిట్. కాబట్టి నేను ఫస్ట్ మీకు అర్థమయ్యేటట్టు చెప్దామని చెప్పి ఈ యూనిట్ని మీకు పిక్ చేసుకొని మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. అండ్ షార్ట్స్ విషయానికి వస్తే ఏంటి అంటే సెన్సార్ అంటే ఏంటి, సెన్సార్ యొక్క అప్లికేషన్స్. ఓకే, తర్వాత వచ్చేసినప్పటికి ఇంకా ఏంటి అంటే ట్రాన్స్డ్యూసర్ అంటే ఏంటి. ఓకే, ట్రాన్స్డ్యూసర్ అంటే ఏంటి, అప్లికేషన్స్ ఆఫ్ ట్రాన్స్డ్యూసర్స్. ఇవి ప్రిపేర్ అవ్వండి. షార్ట్స్ నోట్తో చెప్పేశాను, అక్కడ సర్కులంలో చూసుకోండి అంతే. ఇంకేముంది, ట్రాన్స్డ్యూసర్ అంటే ఏంటి, అప్లికేషన్స్ ఆఫ్ ట్రాన్స్డ్యూసర్. సెన్సార్ అంటే ఏంటి, అప్లికేషన్స్ ఆఫ్ సెన్సార్. అలా చదువుకోండి అంతే. సో ఓకే, నెక్స్ట్ 4th యూనిట్ బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఇది కూడా చాలా చాలా డయాగ్రామేటిక్ యూనిట్. ఇది కూడా మంచి ఉన్నాయి. ఇందులో కూడా 2 essays అండ్ 2 షార్ట్స్ వస్తాయి. ఎంత బాగా ప్రిపేర్ అయితే అంత మంచిది. ఇందులో కూడా ఇంపార్టెంట్ ఎస్సే ఏంటి అంటే పిఎంఎంసీ చాలా చాలా ఇంపార్టెంట్. 4.3 ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్. దాన్నే పిఎంఎంసీ అని చెప్పి షార్ట్ ఫామ్లో పిలుస్తారు. అలా కూడా మీరు అడగవచ్చు, ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ పిఎంఎంసీ అని అడుగుతాడు. ఓకే, చాలా చాలా డయాగ్రామ్ ఉంటుంది నీట్గా. ఆ డయాగ్రామ్ని డ్రా చేసి దాని వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి, దాని ఎక్స్ప్లెనేషన్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది పిఎంఎంసీలో నీట్గా మెన్షన్ చేయండి. దాని కన్స్ట్రక్షనల్ డీటెయిల్స్ ఉంటే కన్స్ట్రక్షనల్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయండి. చాలా 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 ఇంపార్టెంట్, అస్సలు మర్చిపోవద్దు. ఓకే, మళ్ళీ చెప్తున్నాను. ఇంకొక చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే 4.7 ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ డైనమోమీటర్ టైప్ ఇన్స్ట్రుమెంట్. చాలా ఇంపార్టెంట్. నీట్గా డయాగ్రామ్ వేసి ఆ డైనమోమీటర్ది నీట్గా ప్రిపేర్ అవ్వండి. ఆ తర్వాత 4.11 డిస్క్రైబ్ ది కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ మెగ్గర్. ఓకే, ఈ 3 ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. ఈ 3 బాగా ప్రిపేర్ అవ్వాలి. 4.3, 4.7 అండ్ 4.11 చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్సే క్వశ్చన్స్. బాగా ప్రిపేర్ అవ్వండి. షార్ట్స్ విషయానికి వస్తే ఏంటి అంటే మీకు షార్ట్స్లోని ఇక్కడ ఏదైతే 4.6 అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఎంఐ ఇన్స్ట్రుమెంట్. ఓకే, ఎంఐ ఇన్స్ట్రుమెంట్ కోసం ఖచ్చితంగా మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ యొక్క అడ్వాంటేజెస్ లేదా డిసడ్వాంటేజెస్ 3 పాయింట్స్ మీకు అడగొచ్చు. తర్వాత 4.8 స్టేట్ ద నీడ్ ఫర్ ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్. ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. ఇంకొక అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. 4.4 చూసారు కదా, స్టేట్ ది అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఎంసీ ఇన్స్ట్రుమెంట్స్. అన్ని 3 పాయింట్స్ అంతే. 3 షార్ట్స్ 3 ఎస్ఎస్ చెప్పాను. బాగా ప్రిపేర్ అవ్వండి. ఎస్ఎస్ మీద మెయిన్ కాన్సన్ట్రేట్ చేయండి ఒకవేళ షార్ట్స్ మీరు చేయలేకపోతే. ఓకే, నెక్స్ట్ యూనిట్ 1లో కూడా 26 మార్క్స్ అంటే 2 షార్ట్స్ అండ్ 1 ఎస్ఐ. ఓకే, ఇందులో కూడా మీకు ఏంటి ఎక్కువ అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే 1.5 డిరైవ్ ది ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ డీసీ జనరేటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అని చెప్పి ఉంది కదా, అండ్ సాల్వ్ ప్రాబ్లమ్స్. మీకు ఐదర్ డెరివేషన్ ఆఫ్ ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ డీసీ జనరేటర్ అడగొచ్చు, లేదు అనుకుంటే దాని రిలేటెడ్గా మీకు ఏవైతే ఇక్కడ ఇచ్చినవి ఉన్నాయో వాటి రిలేటెడ్గా ప్రాబ్లం అడగొచ్చు. ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఆఫ్ డీసీ జనరేటర్ రిలేటెడ్ ప్రాబ్లం కూడా అడగొచ్చు. లేదా కొన్నిసార్లు 10 మార్క్స్ ఎస్సే కాబట్టి 5 మార్క్స్కి డిరైవ్ ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ డీసీ జనరేటర్ అని అడిగి ఇంకొక 5 మార్క్స్ కిందన ప్రాబ్లం అడగొచ్చు. కాబట్టి ఎలా అడిగినా ఒక 5 మార్కులైనా వస్తాయి కదా, ఎందుకు వదులుకోవాలి. కాబట్టి డెరివేషన్ చాలా బాగా ప్రిపేర్ అవ్వండి అని చెప్పి పదే చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏం ప్రిపేర్ అవ్వాలి మీరు అంటే ఇందులో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, 1.2 అండ్ 1.3 రెండు చాలా ఇంపార్టెంట్. డిస్క్రైబ్ ది కన్స్ట్రక్షనల్ ఫీచర్స్ ఆఫ్ డీసీ జనరేటర్ విత్ ఎలిజిబుల్ స్కెచ్ అండ్ లిస్ట్ వేరియస్ మెటీరియల్స్ యూజ్డ్ ఫర్ ఈచ్ పార్ట్. అది ఒక ఎస్సే. ఇంకొక ఎస్సే 1.3 ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ డీసీ జనరేటర్. ఓకే, ఇప్పుడు నేను ఏం చెప్పాను, 1.2 కానీ 1.3 కానీ 1.5 కానీ చాలా 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 ఇంపార్టెంట్ ఎస్సేస్ అవుతాయి ఓకే, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, మర్చిపోవద్దు. బాగా ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ ప్రిపేర్ అవ్వాల్సినవి ఇవి. షార్ట్స్ విషయానికి వస్తే మీకు ఏంటి అంటే షార్ట్స్ లిస్ట్ అప్లికేషన్స్ ఆఫ్ డీసీ జనరేటర్స్. ఓకే, ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. తర్వాత 1.9లో డిఫైన్ ఆర్మేచర్ రియాక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసినప్పటికీ ఇంకా ఏంటి అంటే ఇక్కడ చూడండి, స్టేట్ ది వేరియస్ లాసెస్ ఇన్క్యూర్డ్ ఇన్ అ డీసీ జనరేటర్ 1.7. ఓకే, అవి కూడా షార్ట్ కింద మీకు అడగొచ్చు. ఓకే, ఇవి ఇంపార్టెంట్గా ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో అది చెప్పాలనుకుంటున్నా. సెకండ్ యూనిట్ నుంచి 19 మార్క్స్ విచ్ ఈస్ ఆఫ్ 3 షార్ట్స్ అడుగుతారు. ఈ 3 షార్ట్స్ చాలా ఇంపార్టెంట్, బాగా ప్రిపేర్ అవ్వండి. ఎస్ఏ మాత్రం ఏం అడగొచ్చు అంటే మీకు ఇక్కడ చూడండి, ఎస్ఏ ఏం అడుగుతారంటే 2.7లో డిఫైన్ టార్క్, అది షార్ట్ కింద అడగొచ్చు. డిఫైన్ టార్క్ ఓన్లీ అడిగితే డిఫైన్ టార్క్ అండ్ డెరైవ్ టార్క్ ఈక్వేషన్ ఆఫ్ ఎ డీసీ మోటార్, అది ఎస్ఏ అడగొచ్చు మీకు. ఓకే, నెక్స్ట్ 2.3 ఎక్స్ప్లెయిన్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ బ్యాక్ ఈఎంఎఫ్
అండ్ 2.2 ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ డీసీ మోటార్. ఒకటే ఎస్ఏ కాబట్టి ఈ 3 చదువుకోండి. 2.2, 2.3 అండ్ 2.7. షార్ట్స్ విషయానికి వస్తే 19 మార్క్స్ అంటే 3 షార్ట్స్. అందులో డిఫైన్ డీసీ మోటార్, క్లాసిఫై డీసీ మోటార్, తర్వాత ఏంటి అంటే డిఫైన్ టార్క్, తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ వేరియస్ డీసీ మోటార్స్. ఇవి ప్రిపేర్ అవ్వండి. ఓకే, థర్డ్ యూనిట్లో 13 మార్క్స్. ఒకే ఎస్ఏ ఒక షార్ట్ వస్తుంది. ఎక్కువ షార్ట్స్కి ఏం ప్రిపేర్ అవ్వక్కర్లేదు. ఎస్ఏస్ కూడా 2 చెప్తాను, ఎక్కువ నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే మిగతా యూనిట్స్ నుండి మీరు మినిమం 3 to 4 ఎస్ఏస్ చదువుతున్నారు కాబట్టి ఇందులో 2 చదువుకోండి, ఎక్కువ అవసరం లేదు. అందులో ఫస్ట్ది ఏంటి అంటే 3.4 ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ 3 points డాటా విత్ ఎలిజిబుల్ స్కెచ్. ఓకే, తర్వాత ఏంటి అంటే నెక్స్ట్ 3.7 ఎక్స్ప్లెయిన్ ద మెథడ్ ఆఫ్ కండక్టింగ్ బ్రేక్ టెస్ట్ ఆన్ డీసీ సిరీస్ అండ్ డీసీ షంట్ మోటార్స్. ఇవి ఇంపార్టెంట్ 2 ఎస్ఏస్. ఇందులో షార్ట్స్ ఏం అడగొచ్చు అంటే 3.5 డిఫరెంట్ టెస్ట్స్ ఆఫ్ డీసీ మోటార్స్ అని అడగొచ్చు మీకు షార్ట్. అండ్ తర్వాత 3.3 స్టేట్ ది నెసెసిటీ ఆఫ్ ఎ స్టార్టర్. ఓకే, ఇవి మీకు షార్ట్స్. ఇన్ ద 2 షార్ట్స్ అండ్ 2 ఎస్ఏస్. ఇవి బాగా ప్రిపేర్ అవ్వండి. ప్రతి లెసన్ నుండి 2-3 ఉన్నాయి. అంటే మీరు ఎస్ఏలు ఒక 3 చదివినా 2-3 షార్ట్లు చదివినా అయిపోద్ది. ప్రతి లెసన్ నుంచి 3 ఎస్ఏలు 3 షార్ట్స్, అలా 6 questions into 5 lessons అంటే 30 questions. మినిమం 15 to 16 ఎస్ఏస్ కూడా చదవకుండా ఎగ్జామ్కి వెళ్తే ఎలా అవుతుంది చెప్పండి. మీకు 8 ఎస్ఏస్ వస్తాయి. 8 ఎస్ఏస్ వస్తాయి అన్నప్పుడు మీరు 10 ఎస్ఏసే ప్రిపేర్ అయ్యి వెళ్తే హౌ ప్రాబబిలిటీ ఎలా ఉంది అసలు? ప్రాబబిలిటీ ఎలా అంటే మీకు అప్పుడు 100% ప్రాబబిలిటీ స్ట్రైక్ రేట్తో మీరు వెళ్ళాలి. అంటే మేము చదివిన ప్రతి ఒక్కటి అక్కడ పడాలి అంటే 100% ప్రాబబిలిటీతో మీరు వెళ్ళిపోవాలి. కానీ అది 20% రావచ్చు, 10% రావచ్చు. అందుకనే అట్లీస్ట్ 16 questions ఎస్ఏస్ చదివినా మీకు 50% ప్రాబబిలిటీతో 8 questions అందులో నుంచి ఎన్నో కొన్ని రావచ్చు. అందుకే చెప్తున్నాను నేను. ఓకే, సో అందుకే మినిమం చదవాలి. అలా చదవకుండా వెళ్ళపోవడం వల్లే ఇంపార్టెంట్ ఏంటో తెలియపోవడం వల్లే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అనేవాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మీకు అవసరం ఉన్న వాళ్ళు రిసోర్సెస్ కోసం కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన BSDVP అకాడమీ వెబ్సైట్ నుంచి మీరైతే స్టడీ మెటీరియల్స్ని పర్చేస్ చేసుకోవచ్చు. అందులో M2 ఉండదు. రిమైనింగ్ ఎలక్ట్రికల్ మెషిన్స్ 1 కానీ AC సర్క్యూట్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్, ఎలక్ట్రికల్ మెషిన్స్ 1, దెన్ ఇంకొకటి ప్రోగ్రామింగ్ ఇన్ C, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, ఈ 4 సబ్జెక్టులు కూడా మీకు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.